సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 వచనం నుండి మనం చదువుకున్నాం. చూడండి, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అది జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. పిల్లారా, ఈ యొక్క ఉదయం వేళ మనము ఈ ఉదయం వేళ నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుట అని వర్తమానం మనం నేర్చుకుందాం. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుట, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుట. ఆ జీవదారులు ఏమిటి? వాక్యమే. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము. ఎప్పుడు కూడా మనము ఆయన మాటలని ఆలకించాలి. చాలామందికి ఆయన యొక్క మాటలని ఆలకించడం ఇష్టం ఉండదు, వాటిని వినడం ఇష్టం ఉండదు. వాటి గురించి చెప్తుంటే ఇంట్లో తల్లిదండ్రుల్లో ఎవరైనా చెప్తూ ఉంటే ఇసుక్కుంటూ ఉంటారు, చిరాకు పడిపోతూ ఉంటారు. ఏం చేస్తామాను తలపోటు అన్నట్టుగా ఆ యొక్క బైబిల్ గురించి లేకపోతే ఆయన గురించి ఏదైనా విషయాలు చెప్తుంటే మగం అదో రకంగా పెట్టేస్తూ ఉంటారు. ఆనందంగా ఆసక్తిగా ఆ వాక్యం పట్ల వినాలని, ఆ వాక్యాన్ని వినాలని, ఆ మాటలు వినాలని శ్రద్ధ చూయించరు, ఆసక్తి చూయించరు. అందుకని ఆలకించడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ లోక విషయాలు మాత్రము చాలా ఆలకించడానికి ఇష్టపడతా ఉంటారు. అర్థమైందా? ఎవరైనా స్నేహితులు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఏదైనా విషయాలు చెప్తున్నారు అనుకోండి, చాలా చక్కగా, లేకపోతే పక్కోళ్ళు, ఆ ఇంటి వెనకోళ్ళు, ముందోళ్ళు ఆ గోడ మీదుగా ఏదో ఒక విషయాలు చెప్తూ ఉన్నారు అనుకోండి, చక్కగా ఆలకిస్తూ ఉంటారు. లేకపోతే పక్కనే ఇల్లు ఉన్నాయి అనుకోండి, ఆ పక్కలో వాళ్ళు ఏదో అరుచుకోవడం, మాటలు ఏమన్నా వినపడుతున్నాయి అనుకోండి, చాలా చక్కగా బుర్రలాగా పెట్టేసి ఆ పక్కింట్లో వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారా, ఏం మాట్లాడుకుంటున్నారా అని చాలా చక్కగా వాటి గురించి ఆలకిస్తూ ఉంటారు. లేకపోతే నలుగురు కుర్రోళ్ళు అక్కడ చేరేదో చెప్పుకుంటూ ఉంటే ఏదో చెప్పేసుకుంటున్నారు, మనం కూడా అక్కడికి వెళ్ళి విందాం అని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే నలుగురు ఆడవాళ్ళు చేరి ఏదో ఒక సెంటర్లో ఏదో ఒక విషయాలు అది చెప్పుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి ఇండిరారా వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో, లేకపోతే అది నీకు సమయం ఉంటే, లేకపోతే నువ్వన్నా తెలిసిన వాళ్ళైతే నువ్వే అక్కడికి వెళ్ళిపోయి వింటూ ఉంటావు. కాబట్టి మనుషులు లోక విషయాలు ఏం చేస్తారు చెప్పండి? ఆలకించడానికి చాలా ఇష్టపడతా ఉంటారు. అవి మిస్ అయిపోతున్నామేమో, అక్కడేదో నలుగురు చెప్పుకుంటున్నారు, ఆ పక్కింటి ఆవిడ చేరి అక్కడేదో చెప్పుకుంటున్నారు, నేను పక్కనే ఉన్నాను, నేను వెళ్ళకపోతే మరి ఆ విషయాలని మిస్ అయిపోతానేమో అనుకుని ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో కంగారు పడిపోతూ ఉంటారు. ఆలకించడానికి పరిగెడతారు చాలామంది, వాటి మీద ఆసక్తి కలిగి ఉంటారు. మీకు అర్థమైందా? కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు చెప్పండి? ఆ మాటలు ఆలకించమని చెప్పలేదు. ఏదైనా అవసరమైనది అయితే పర్లేదు, దాని లోకంలో ఉన్నాం కాబట్టి అదేదైనా మనకు సంబంధించి ఏదైనా అవసరమైతే తప్ప, లేకపోతే అవసరం లేదు. కానీ ప్రతిదానిని కూడా, ఎందుకంటే లోక మాటలు ఎలా ఉంటాయంటే వినడానికి వినసొంపుగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇందాం. అందుకనే మనుషులు దురదర్శవులు కలిగిన వారై వారి ఆశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేది. అందుకని నాడు మనుషుల్లో దురదర్శవులు అంటే ఏంటి? ఆ పాస్టర్ గారు ఏం చెప్పారు, ఈ పాస్టర్ గారు ఏం చెప్పారు, ఈయన చెప్పారు, ఆయన ఏం చెప్పారు, అలాగే అస్తమానం ఏమిటి వింటా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆశలకు అనుకూలమైనటువంటి బోధకుల్ని, వాళ్ళ ఆశలకి, వాళ్ళకి లోకాశలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు లోకాశీర్వాదం పొందాలని వాళ్ళకి బాగా ఆశలు ఉన్నాయనుకోండి, అమ్మ ప్రభువుని నమ్ముకుంటే చాలు మీకు లోకాశీర్వాదం ఇచ్చేస్తాడు, అలాంటి బోధనకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు అనమాట. మీకు అర్థమైందా? మా వ్యాపారం బాగుండాలి అని ఆశ ఉంటుంది ఆ జనంలో. అప్పుడు ఆ ఆశలను బట్టి పాస్టర్ గారు ఏం చేస్తుంటారంటే, మిమ్మల్ని మీరు అలా చేసినట్లయితే మీ వ్యాపారం చాలా బాగుంటుంది, అలాగే వాళ్ళ ఆశలకు తగ్గట్టుగా బోధిస్తూ ఉంటారు.
ఆ ప్రజలు కూడా మన ఆశలకు తగ్గట్టుగా చాలా బాగా బోధిస్తున్నాడు పాస్టర్ గారు, చాలా బాగా బోధిస్తున్నారు. అలాగే దురద చెవులు కలిగిన వారి అలాంటి బోధలు అనగా వాళ్ళ ఆశలకు అనుకూలమైన బోధలు వినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు, ఆసక్తి చూపిస్తూ ఉంటారు, ఆలకిస్తూ ఉంటారు. లోక విషయాలు, లోక సంబంధమైన వాటి మీద ఆలకించాలని ఉంటారు వాళ్ళు చాలామంది ఉండడం మనం ఈ రోజున మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవులే, లోకస్తుల సంగతి తీసి పక్కన పడేసి క్రైస్తవులు. కాబట్టి ఇక్కడ నా కుమారుడా నా మాటలను ఆలకింపుము. అందుకని మనం ఎప్పుడు కూడా లోక మాటలు కాదు కానీ ఆయన మాటలు వినడానికి, ఆయన మాటలను ఆలకించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. అవి ఈ మాటలు ఏమిటంటే ఏదో ఆ వ్యర్థమైన మాటలు కాదు, పనికిరాని మాటలు కాదు. ఈ మాటలు నీ యొక్క రక్షణకు సంబంధించిన మాటలు. నీ తండ్రి నీతో అనగా పరలోక సంబంధమైన ఆ తండ్రి, ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త, సర్వాధిపతి, ఆయన నీ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీవు ఆయన కుమారుడు కుమార్తెవు కాబట్టి. అందువల్ల ఆయన మాటలు ఆలకించాలి. ఆయన సర్వాధికారి, రాజులకు రాజు, ప్రధానుల కంటే, మంత్రుల కంటే, అధ్యక్షుల కంటే, అమెరికా అధ్యక్షుడి కంటే, అందరికంటే కూడా ఆయన గొప్పవాడు, జ్ఞానము కలిగిన వాడు, బలము కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు. కాబట్టి ఆయన మాటలు నువ్వు వినాలి. అంతేగాని లోకస్తులు లేకపోతే లోక సంబంధమైన నాయకులు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినడానికి చాలామంది ఆ రాజకీయ సంబంధమైన మాటలు అవి ఇవి వినడానికి ఆలకించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈరోజు చెవి కోసుకుంటూ ఉంటారు. కానీ ఆయన పిల్లలు ఆయన మాట ఆలకించుటకు ఇష్టపడతారు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందువల్ల మనము ఆయన మాటలను ఆలకించాలి. ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఆలకించాలి. అందుకని ఇక్కడ నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము. చెవియొగ్గు, వినడానికి చెవియొగ్గు. చెవి గలవాడు వినుగాక అన్నది బైబిల్. ఏమండి? చెవి గలవాడు వినుగాక అంటే అది ఆత్మ సంబంధమైన చెవి. అలాంటి ఆత్మ సంబంధమైన చెవి కలిగిన వారు ఆయన మాటలను లేక ఆయన వాక్యమును వినుటకు ఇష్టపడతారు, వేగిరి పడతారు, వినుటకు ఆసక్తి చూపిస్తారు. ఏమైనా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరు కూడా నా దగ్గరికి రాలేరు. ఒక అయస్కాంతం ఇనుమును ఆకర్షించిన రీతిగానే ఈ ఆయన మాటలు ఆయన బిడ్డలను ఆకర్షిస్తాయి. నిన్ను ఆయన మాటలు ఆకర్షించాయి కాబట్టే నువ్వు వచ్చేసావు. మిగతా సంఘాల్లో మనం చూస్తుంటాం, వాళ్ళని ఏం చేస్తాయి చెప్పండి? ఆ గొప్ప మందిరాలు ఆకర్షిస్తూ ఉంటాయి, ఆ లైటింగ్లు ఆకర్షిస్తూ ఉంటాయి, లేకపోతే ఆ చర్చిలో ఉన్నటువంటి ఆ యొక్క పాస్టర్ గారు లేకపోతే గొప్ప ధనము లేకపోతే గొప్ప ఆస్తులు లేకపోతే వాళ్ళు ఏవో పేదలకు అవి చేయడము ఇవి చేయడము, హాస్పిటల్ గట్టు అవి గట్టు ఇవి గట్టు ఏవేవో చేస్తున్నారు అనుకోండి. అలాంటి వాటిని బట్టి కూడా ఆకర్షితులైపోయి ఆ చర్చికి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. లేకపోతే విదేశస్తులు డబ్బులు పంపిస్తే నెల ఆ పిల్లల చదువులకు సంబంధించో లేకపోతే అనాథలకు ఎంతో కొంత డబ్బు ఆ చర్చిల్లో ఇస్తూ ఉంటారు. అలాంటి వాటికి కూడా ఆకర్షించబడి చాలామంది ఆ చర్చిలకు వెళ్ళిపోతూ ఉంటారు. మీకు అర్థమైందా? అలాగే ఆ యొక్క వినసొంపు కలిగిన మాటలను బట్టి, ఆ కథలను బట్టి, కల్పన కథలను బట్టి, కల్పిత బోధనలను బట్టి ఆ చర్చికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ నిన్ను ఆకర్షిస్తున్నది ఏమిటి చెప్పండి? నిన్ను ఆకర్షిస్తూ ఉన్నది ఎవరు? ఆయన స్వరము. ఆయన గొర్రెలని ఆ కాపరి స్వరము ఆకర్షిస్తుంది తప్ప ఏ అన్యుని స్వరము ఆ గొర్రెలు వెంబడించవు. అవి ఆ అన్యుని యొక్క స్వరానికి అనగా లోకస్తుల యొక్క మత్స్యాల సంఘాల యొక్క స్వరానికి ఈ యొక్క గొర్రెలు ఆకర్షించబడవు. అందుకనే మీరు ఒక్క విషయాన్ని గ్రహించాలి. అది ఏమిటనంటే మతశాఖ సంఘాలు వాళ్ళందరూ కూడా జరిగిపోయిన కార్యాలు చెప్పుకుంటున్నారు. వాళ్ళు బ్రహ్నాం గారి సంఘాల్లో కూడా బ్రహ్నాం గారి కాలంలో జరిగిపోయిన కార్యాలు చెప్పుకుంటున్నారు. వాళ్ళు
మత్స్యాల సంఘాల్లో కూడా మొదటి రాకడలో ఆయన వచ్చాడు, ఆయన ఏం చేశాడు, లేదా అబ్రాహాం ఏం చేశాడు, ఆ విషయాలు వాళ్ళు జరిగిపోయిన కార్యాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఎక్కడైతే సర్వశక్తిమంతుడు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కార్యమును బయలుపరుస్తూ ఉంటాడో అక్కడే ఆయన ఉన్నట్టు లెక్క. ఆయన కాలానికి తగిన విధంగా ఆయన తన కార్యాలు జరిగిస్తాడు. ఆయన ఇప్పుడు మీ చర్చిలో ఆయన ఏ కార్యం చేస్తున్నాడంటే ఏ సంఘం కూడా చెప్పలేదు. మీ చర్చిలో ఆయన ఉన్నాడు అంటారు. ఉంటే ఏ కార్యం జరుగుతూ ఉంది మీ చర్చిలో అంటే చెప్పరు. మొదటి రాకడలో ఆయన వచ్చాడు, నీ కోసం వచ్చాడు, ఆ ప్రభు పిలుస్తున్నాడు, అదే. కానీ సర్వశక్తిమంతుడు ఈ కాలమును ఒక కార్యమును ఆయన జరిగిస్తూ ఉన్నాడని మనం ఆ కార్యానికి సంబంధించిన మాటలు నిన్ను ఆకర్షించాయి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏమిటి అనంటే రెండవ రాకడకు సంబంధించిన కార్యములు. అందుకని ఆ బ్రహ్మం గారి కాలంలో ఆ కార్యం జరిగించాడు. ఆయన అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు జరిగించాడు, స్వస్థతలు, అపోస్తులు, బోధ ప్రకటించబడింది. ఆ మనిషి కుమారుని యొక్క పరిచర్య. అందుకని బ్రహ్మం గారి పరిచర్యలో 3 పరిచర్యలు జరిగాయి. ఏలియా పరిచర్య, మోషే పరిచర్య, మనిషి కుమారుని పరిచర్య. ఆ 3 పరిచర్యలు జరిగాయి. అక్కడ ఆయన ఉన్నాడని రుజువు చేయబడింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతటితో ఆగిపోలేదు, ఆయన కార్యాలు ఆగిపోలేదు, అంతటితో ఆయన పని ఆగిపోలేదు. అక్కడ నుండి ఆయన ఇప్పుడు ఇంకొక పనిని ఆరంభించాడు. తీర్పు సింహాసనం మీదకు మారాడు. ఆయన సెకండ్ కమింగ్లో ఆయన న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆ కార్యము నిన్ను ఆకర్షిస్తా ఉంది. ఆయన హల్లెలూయా. కాబట్టి ఆయన మాటలు నీవు వినాలి. అందుకని ఈ మాటలు నీకు వినసొంపుగా ఉంటాయి, వినడానికి ఇష్టముగా ఉంటాయి. ఈ మాటలు ఆలకించడానికి ఇష్టపడతావు. నువ్వు వధువు అయితే ముందు నిర్ణయంలో నీవు ఉన్నట్లయితే, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథములో గనక నీ పేరు ఉన్నట్లయితే, ఆ రాకడ కొరకు నువ్వు కనిపెడుతూ ఉన్నట్లయితే, ఆయన ఎప్పుడు వస్తాడా, నేను మార్పు పొంది ఎప్పుడు వెళతానా అని నువ్వు గనక కనిపెడుతూ ఉన్నట్లయితే, ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆ దేశానికి వెళ్ళాలి, ఆ రాజ్యంలోనికి వెళ్ళాలి, ఆయనతో ఉండాలి అని గనక నీవు కనిపెడుతూ ఉన్నట్లయితే, ఆసక్తి కలిగి, ఎందుకంటే ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడి ఉంటాయో వారు ఖచ్చితంగా ఈ ఆసక్తిని కలిగి ఉంటారు. ఆయన చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన కలుసుకోవాలి, ఆయనతో ఉండాలని ఆసక్తి కలిగి ఉంటారు. అందును బట్టి ఇప్పుడు ఆయన ప్రస్తుతము ఈ 2000 సంవత్సరం యొక్క ముగింపులో, ఎందుకంటే మనకి ఇవ్వబడిన కృపకాలము 2000 సంవత్సరాలే కాబట్టి ఇప్పుడు ఈ 2000 సంవత్సరం యొక్క ముగింపులో ఆయన చేస్తున్నటువంటి కార్యము ఏమిటో ఆయన మాటలను బట్టి నీవు వీటిని వినుటకు ఇష్టపడుతున్నావు. ఆయన నామములో హల్లెలూయా. అందుకని అక్కడ సంఘం లేదా, ఎక్కడ సంఘం లేదా, అది వాళ్ళు పాస్టర్లే కదా, వాళ్ళు చెప్పేది కూడా బైబిల్లో విషయాలే కదా, అవే కదా, ఇవే కదా అంటున్నారు చాలామంది. ఏ సంఘం అయితే ఏమైంది, ఏ చర్చి అయితే ఏముంది, కానీ ఆయన అక్కడ ఉన్నాడనే దానికి రుజువేమిటి? ఒక బయలుపాటు అక్కడ లేదు. కానీ నాడు రెండవ రాకడ యొక్క బయలుపాటును మనం చూస్తున్నాము. కొద్ది మంది మధ్యలో ఆయన తన బయలుపాటుని ఆయన ప్రదర్శిస్తున్నాడు. ఆయన నామనిస్తాడు, తన బయలుపాటుని జరిగిస్తున్నాడు. ఆయన తన రాకడను ఆయన జరిగిస్తున్నాడు. ఆయన అందుకని ఈ వెలుగులోనికి, ఈ రాజ్యంలోనికి మనం వచ్చేస్తున్నాం, శాశ్వతమైన రాజ్యంలో. అందుకని నా కుమారుడా, ఈ వాక్యములోనికి చెవియొగ్గుము, ఈ వాక్యమును పట్టుకో. ఎందుకంటే నువ్వు రక్షించబడాలనేది తండ్రి ఆపేక్ష. తండ్రి ఆపేక్ష తన బిడ్డల పట్ల, నా బిడ్డలు ఉగ్రతను రక్షించబడాలని, ఆయనతో సదా ఉండాలని ఆ తండ్రి ఆపేక్షిస్తూ ఉన్నాడు కనుక నీవు కూడా ఆపేక్ష కలిగి ఉండాలి, రక్షించబడాలి. కానీ ఆయనేమో నీ పట్ల ఆపేక్ష కలిగి ఉన్నాడు నువ్వు రక్షించబడాలని. కానీ నువ్వు రక్షించబడాలని నీకు ఆపేక్ష లేకుండా, తండ్రి మాట వినకుండా, సర్వశక్తిమంతుని వాక్యం వినకుండా నువ్వు విచ్చలవిడిగా తిరుగుతూ, విచ్చలవిడిగా జీవిస్తూ, లోక మాటలు ఆ మాటలన్నింటి కూడా నువ్వు చక్కగా ఆలకిస్తూ తండ్రి యొక్క మాటను నిర్లక్ష్యం చేసినట్లయితే ఉగ్రతలో పడిపోతావు.
అందుకని నువ్వు ఉగ్రతలో పడిపోకూడదని ఆ తండ్రి ప్రేమ నిన్నేం చేస్తుంది చెప్పండి. ఈ తెల్లవారుజామున నిన్ను బయటికి రమ్మని, పైకి రమ్మని పిలుస్తూ ఉంది. ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆయన మాటలకి చెవి యొగ్గాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కార్యమును నువ్వు చూడగలగాలి. ఇజ్రాయిల్ ఆనాడు మొదటి రాకడలో వాళ్ళ మధ్య జరుగుతున్న కార్యాన్ని చూడలేకపోయారు, గుడ్డివారైపోయారు. అలాగే యోహాను వచ్చాడు, అక్కడ కార్యం జరుగుతూ ఉంది. ఆ ఏలియా పంపించబడతాడని అరణ్యంలో కేక యొక్క శబ్దమని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఆ లేఖనాలన్నీ కూడా వాళ్ళకు తెలుసు, అయినా కానీ వాళ్ళు దాన్ని చూడలేకపోయారు. భయంకరమైన మహాదినము రాకమునుపు ఏలియా వస్తాడని వాక్యం చెప్తా ఉంది. అలాగే ఏలియా ఆత్మ కలిగి బ్రెనాం గారు, జాన్సన్ గారు వీళ్ళందరూ వచ్చారు, కానీ మత్స్యాగ సంఘాలు చూడలేకపోయాయి. ఈనాడు కూడా నీవు ఈ రెండవ రాకడని చూడగలిగే కృప నీకు ఆయన ఇచ్చాడు. నీ హృదయాన్ని ఆయన తెరిచాడు కాబట్టి నీవు చూడగలుగుతున్నావు. ఆయన నామనిస్తావు. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళే చాలామంది నమ్మరు. మీకు అర్థమవుతుందండి? అంటే మరి అందరూ మనుషులే కదా, అందరికి హృదయాలు ఉన్నాయి కదా, మరి అందరికీ హృదయాలు ఉన్నాయి, అందరికి చెవులు ఉన్నాయి కదా. నువ్వు నమ్ముతున్నావు, నీ ఇంట్లో వాళ్ళే లేకపోతే నీ బంధువులే ఎందుకు నమ్మట్లేదు ఈ మాటలంటే? కృప వాళ్ళ మీద ఉండకపోవచ్చు, లేకపోతే తర్వాత ఈ ఎత్తబడే సమయంలో ఎప్పుడైనా ఆయన తాకొచ్చు, మనకు తెలీదు. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఆయన కృప నిన్ను తాకింది. ఆయన హల్లెలూయా. అప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు చెప్పండి? లోక మత్స్యాల సంఘాల వలె లోక ఆశీర్వాదాల కోసము, లేకపోతే అనగా లోకముల ఆస్తులు సంపాదించుకోవడం కోసము, డబ్బు కోసము, పేరు ప్రఖ్యాతుల కోసము, వాటి కోసము, వీటి కోసము ఇక్కడికి రాలేదు. ఎందుకు వచ్చావనంటే నీ ఆపేక్ష ఏమిటంటే, ఏ ఆపేక్షతో నువ్వు పనిచేస్తున్నావంటే, ఏ ఆపేక్షతో ప్రార్థిస్తున్నావు, ఏ ఆపేక్షతో పాటలు పాడుతున్నావు, ఏ ఆపేక్షతో వాక్యం వింటున్నావు అనంటే ఆ తండ్రిని కలుసుకోవాలని ఆయన ఆపేక్షిస్తున్నాడు. హల్లెలూయా. అందువల్ల ఒక కార్యము ఇక్కడ జరుగుతూ ఉంది. అమ్మ, ఎందుకు నువ్వు ఆ చర్చికే వెళ్తానంటావు? మరి ఏ చర్చికి మేము రానంటే రానంటారు, ఎందుకని మీరు మాయమాత్రం చర్చిలు కాదా అనంటే అక్కడ ఒక కార్యం జరుగుతూ ఉంది. అక్కడ మా మధ్య ఆయన ఉన్నాడు, మా మధ్య ఆయన ఉన్నాడు, అక్కడ ఒక కార్యం జరుగుతుంది. మేము కార్యాన్ని చూస్తున్నాం, ఆయన తీర్పును గురించి మేము చూస్తున్నాం, వింటున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అది అక్కడ మిగతా సంఘాల్లో లేదది. ఇప్పుడు ఈ కాలంలో ఏది అవసరమో, ఎందుకంటే నోహు దినాల వలె, లోతు దినాల వలె ఉన్నాయి. ఇప్పుడు దినాలని కూడా ఎక్కడ చూసి తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, నాటుకోవడం. అందుకనే హైదరాబాద్లో మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లింగంపల్లిలో అక్కడ ఆయన చెప్పారన్నమాట, ఒక సంవత్సరంలోనే ఇవన్నీ కట్టబడ్డాయండి అన్నాడు. మీకు అర్థమవుతుందండి? ఆ సిస్టర్ గారి యొక్క భర్త అనమాట, ఇవన్నీ కట్టబడ్డాయి. అందుకని ఏదో గుమ్మలో ఏదో ఒకటి కడతా ఉంటున్నారు. అక్కడ చూస్తే నోహు కాలంలో, లోతు కాలంలో జనులు తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, నాటుకోవడం, కోసుకోవడం, పెళ్ళిళ్ళు, ఒక్కో 2 3 పెళ్ళిళ్ళు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రపంచం అంతా ఆ విధంగా. కాబట్టి ఈ కాలానికి సంబంధించినటువంటి వర్తమానం ఏమిటో నీకు గుర్తించగలిగాం. అందుకనే పక్షిరాజు పిల్లలు అవి గుర్తించగలుగుతాయి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. అంజూరపు చెట్టు చిగురించిన తర్వాత ఇప్పుడు మరి ఆయన ద్వారం దగ్గర కాదు కానీ వధువుతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే రెండవ రాకడలో ఉన్నాం. కాబట్టి నీవు ఈ మాటలను ఆలకించడానికి ఇష్టపడుతుంటావు. ఎందుకు ఇష్టపడుతుంటావు అనంటే 2000 సంవత్సరం నుండి ఇవి మర్మముగా ఉన్నాయి కాబట్టి, మరుగుగా ఉన్నది కాబట్టి, ఆ దినమేమిటో, ఆ జామేమిటో, ఆ గడి ఏమిటో తెలియకుండా మర్మముగా మరుగుగా ఉంది కాబట్టి ఆ మరుగైన విషయాలు బయలుపరచబడుతున్న దానిని బట్టి నీవు ఆ మర్మాన్ని, ఆ మరుగైన వాటిని తెలుసుకోవాలని నీవు ఈ మాటలను నీవు ఆలకిస్తూ ఉంటావు, ఇష్టపడుతుంటావు వినడానికి. నీకు అర్థమైందా? తోడేళ్ళు వినడానికి ఇష్టపడవు, గొర్రెలే వినడానికి ఇష్టపడతాయి. తోడేళ్ళు ఇష్టపడతాయా? తోడేళ్ళకి యజమాని ఉండడు,
ఆ యజమాని యొక్క స్వరము కూడా వాటికి అర్థం కాదు. అవి వినవు, గొర్రెలు మాత్రమే. నువ్వు గొర్రెలు అయితే వింటావు, తోడేలు అయితే ఆలకించవు. అవన్నీ నాకెందుకు, ఇవన్నీ నాకెందుకు, పరలోకం వద్దు, ఏమొద్దు, లేదంటే లోకం ఎలా పోతే నేను కూడా అలాగ పోతాను, లోకంలో వృత్తిలోకి వెళ్ళిపోతే నేను కూడా వృత్తిలోకి వెళ్ళిపోతాను, నరకంలోకి వెళ్ళిపోతాను అనుకుంటుంటావే తప్ప ఈ మాటలను ఆలకించవు. కాబట్టి ఈ చివరి కాలంలో నిన్ను ఆయన పిలుస్తున్నాడు ఎక్కిరమ్మని. అర్థమైందా? అందుకని అపోస్తులు కానీ 7వ దూత కానీ ఆ రక్తం కిందకి రమ్మని పిలిచారు. ఇప్పుడు నిన్ను ఆయన ఈ పిలిపేమిటి చెప్పండి? పైకి రామని పిలుస్తున్నాడు. రక్తపు గుర్తు కింద ఉన్నటువంటి వారిని, రక్తం అనగా పరిశుద్ధాత్మ, రాహాబు స్త్రీ, ఆమె రక్తపు గుర్తునగా ఎర్రని దారాన్ని కలిగి ఉంది. ఆమెను ఆ వేగులు వారు వచ్చి బయటకు రమ్మని పిలిచారు. అదే స్వరం ఇప్పుడు నిన్ను ఎక్కి రమ్ము ఆయన పరుస్తాడు. ఈ పిలుపును నువ్వు వినాలి, ఈ పిలుపును నువ్వు ఆలకించాలి. ఈ స్వరం అందరికి వినపడదు, దీనులకు మాత్రమే, దీనులనగా గొర్రెలకు మాత్రమే. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి దీనుడై ఉంటాడు, విధేయుడవుతాడు, లోబడతాడు, కొట్టబడ్డానికి ఇష్టపడతాడు, గద్దించబడ్డానికి ఇష్టపడతాడు, మార్పు పొందడానికి ఇష్టపడతాడు, లోబడ్డానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అతనికి రూపాంతరము కావాలి, చెక్కబడడానికి ఇష్టపడతాడు. ఆయన హల్లెలూయా. అందుకని ఒక రాయి ఉందనుకోండి, ఆ రాయి ఒక రూపంలోనికి రావాలంటే, ఒక అద్భుతమైన శిల్పముగా, కళాఖండంగా ఉండాలంటే శిల్పి ఏం చేస్తాడంటే ఆ యొక్క ఆ మేకు లాంటి దాన్ని తీసుకొని ఆ సుత్తుతోటి కొడతాడు. ఎన్నో దెబ్బలు తిని ఆ యొక్క రూపంలోకి వచ్చేస్తాయి. అలాగే మనం ఇరుకు మార్గంలో శోధనలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటన్నిటి ద్వారా నువ్వు ఒక రూపంలోకి వస్తావు. ఆ రూపం ఏమిటంటే, నీవు సహనము కలిగిన వ్యక్తివని, ప్రేమ కలిగిన వ్యక్తివని, ఓర్పు కలిగిన వ్యక్తివని, అన్నిట్లో నువ్వు నిలబడడం ద్వారా ఆ గుణ లక్షణాలు బయటకు వస్తుంటాయి, ఆ స్వరూపం బయటకు వస్తూ ఉంటుంది. ఇవన్నిటిలో కూడా నువ్వు సహనము కలిగిన వ్యక్తిరా, ప్రేమ కలిగిన వ్యక్తిరా, విశ్వాసము కలిగిన వ్యక్తిరా, సద్గుణము కలిగిన వ్యక్తిరా. చూడండి, మెసేజ్ చూడండి, ఆ శోధనలు వచ్చాయి. ఆయన్ని ముళ్ళ కిరీటం పెట్టారు, ఏమండి కొడ దెబ్బలతో కొడుతున్నారు, భుజం మీద శిలువ ఉంది. ఆ శోధనలో ఆ గుణలక్షణం బయటకు వస్తుంది. ఆ నిందల్లో ఆ గుణలక్షణం ప్రేమ, విశ్వాసము. ఏమండి అవిశ్వాసం ఉన్నట్టయితే ఏం చేస్తా చెప్పి, తిరిగి లేవనని అవిశ్వాసం ఉందనుకోండి, ఆ శిలువ అక్కడే పడతారు. తిరిగి లేవగలనని విశ్వాసం ఉంది ఆయనకి, చనిపోయినా తిరిగి లేవగలని నమ్మకం ఉంది, సహనం కనపడతా ఉందా, వాటిల్లో గుణ లక్షణాలు బయటకు వస్తున్నాయి. ఆ శ్రమల్లో, ఆ నిందల్లో. ఏమండి ఓర్పు బయటకు ఓర్పు కనపడుతుంది ఆయనలో, ప్రేమ కనపడుతుంది. నాయన వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు నాయన, వీళ్ళకి క్షమించు నాయన. అలాగా నీ జీవితంలో కూడా నీవు ఈ శ్రమలు ఇవన్నీ ద్వారా ఆ గుణ లక్షణాలు బయటకు వస్తూ ఉంటాయి. అవేమి నీకు లేవనుకోండి, ఇప్పుడు మెస్సకి సిలువ అనేది లేదనుకోండి, ఆయన సహనం కలిగిన వాడు ఎలా తెలుస్తుంది మనకి తెలియదు. శ్రమలు లేవనుకోండి, వాళ్ళు శ్రమ పెడుతున్నారు, మీరు శ్రమ పెట్టేవాళ్ళు లేరు అనుకోండి, ఈయన క్షమించగలిగేవాడు, దుష్టులైనా క్షమిస్తాడు, ఈయన కషాయ మనుషులైనా. ఎందుకంటే ఆ రోమా సైనికులు త్రాగుబోతులు, బలమైన మటను, బిర్యానీని, ఎముకలు తినేసేటువంటి మనుషులు వాళ్ళు. అవి ఇవి నవిలి ఊసేటువంటి ఆ పనికిమాలను వాటిని నవిలి ఊసి ఈనాడు వస్తూ ఉంటారు చాలామంది బయట. అలాంటి అలవాట్లు కలిగినటువంటి వారు, అలాంటి వారిని ఆయన ఏం చేశాడు చెప్పండి? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు నాయన, క్షమించు నాయన అన్నాడు. ఆయన నా మనసు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అలాంటి శ్రమలు వచ్చినప్పుడు, అలాంటి శోధనలు వచ్చినప్పుడు, అలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు నీ గుణ లక్షణాలు కూడా అందువల్ల అవి సుత్తి దెబ్బల్లాగా ఉంటాయి, కానీ నీ రూపాన్ని బయటికి తెస్తూ ఉంటాయి. శోధనలో ఒక సుత్తి దెబ్బలా ఉండొచ్చు, నీకు బాధించేయగలిగి. ఎందుకంటే ఆ దెబ్బ అనేది నిన్ను బాధించేదిగా ఉండొచ్చు, ఆ ముళ్ళ కిరీటం ఆయన బాధించేదిగా ఉండవచ్చు, కానీ ఒక స్వరూపం ఆయనలో నుండి బయటకు వస్తావు. ఆయన నా మనసు. నీ కూడా అంతే. ఈ శోధనలో, ఒడిదుడుకుల్లో, శ్రమల్లో, వీటన్నిటిలో కూడా నీ గుణ లక్షణాలు. కాబట్టి అవి ఆ శ్రమలు అవన్నీ లేవనుకోండి, మరి ఆయన ప్రేమ అవన్నీ కూడా చూపించగలడా? క్షమించడం అనేది పలకగలడా? ఆ సహనం అనేది ఈ రోజున మనం ఆయన సహనం కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, సద్గుణము కలిగిన వాడు, ఆశానిగ్రహము కలిగిన వాడు, దైవభక్తి కలిగిన వాడు, సహోదర ప్రేమ కలిగిన వాడు, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నామంటే ఆ శోధనలో వాటన్నిటిలో కూడా, ఒడిదుడుకుల్లో కూడా ఆ లక్షణాలు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి
ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అవేమీ లేవనుకోండి, ఈరోజు మెస్సీని గురించి మనము ఆ సిలువ శ్రమలో ఏమీ లేవనుకోండి, ఆయన సహనము కలిగిన వాడిని మనం చెప్పుకోలేం. ఎందుకు చెప్పుకోలేమంటే మరి సహనం కనపడదు కదా అక్కడ. మరి ఆయన క్షమించేవాడురా అని మనకు తెలుస్తా. అసలు వేయబడకపోతే, యూదుల మధ్యకి ఆయన శరీరదారుగా రాకపోతే, దయ్యం పట్టిన వాడు, బయల్జెబూల్ రకరకాలుగా అన్నారు. అవేమీ లేవనుకోండి, ఆయన ప్రేమ కలిగిన వాడిన గుణ లక్షణాలు బయటికి. అందుకనే తన గుణ లక్షణాలని నీ ద్వారా బహిర్గతం చేసుకోవడానికే నీకు కూడా మెస్సీ వల్లే శోధనలు, శ్రమలు, యోగు వల్లే కష్టాలు అవన్నీ ఉంటాయి. కానీ వాటిలో నువ్వు పడిపోకుండా చూడండి, ఆయన వాళ్ళను కూడా దూషించాడు అనుకోండి, పడిపోయినట్టే లెక్క. దూషించకుండా క్షమించాడు. ఆయన సహనము కలిగి ఉన్నాడు. సహనాన్ని కోల్పోయి తిరగబడి కొట్టలేదు, వాళ్ళని తిరగబడి కేకలేదా వేయలేదు ఆయన. కాబట్టి నీవు కూడా ఆయన వల్ల నడిచింది ఆ గుణలక్షణాలు బహిర్గతం చేయబడి కొరకే శోధనలో, శ్రమల్లో కూడా ఆయన వల్లే నీవు కూడా ఓర్పు, సహనము, జాలి, దయ, కనికరము ఇలాంటివన్నీ కూడా నీవు నీ ద్వారా బహిర్గతం పరుచుకోవడం కోసమే ఆయన నీ జీవితంలో వాటిని అనుమతిస్తాడు. ఆయన నామని నాకే వచ్చాయి, నాకే శ్రమలు వచ్చాయి, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, మా చిన్నది ఉండేది దానికి ఏ కష్టాలు లేవు, మా పెద్దది ఉండేది ఫస్ట్ నుండి దాని బతుకు బాగుండేది, మా పెద్దోడు ఉండేవాడు ఆడిది ఎప్పుడు కూడా హ్యాపీలు అయిపోయి, మా చిన్నవాడు ఉండేవాడు ఆడిది ఎప్పుడు సుఖమైన అయిపోయి, మా బాబాయిది ఎప్పుడు మంచిలు అయిపోయి, లేదా మా నాన్నకి ఎప్పుడు కష్టం, ఇలాగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ నీకు ఎక్కువ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయంటే ఆ గుణలక్షణాలని, ఆ స్వరూపము, ఆ మహోన్నత శిల్ప, ఆ కళాఖండము నీ ద్వారా బహిర్గతం చేసుకోవడానికి నీ జీవితంలో వాళ్ళకంటే ఎక్కువగా నీకు అనుమతిస్తాడు ఆయన. అలాంటివి ఆయన నమ్మస్తాడు. అవి నీ మంచి కొరకే. ఎందుకంటే రేపటి దినాన మహాశ్రమలు అనుభవించిన వారు ఆ శ్రమలలో, ఆ నిందలలో, ఆ తిరస్కారములో, ఆ వెలివేతల్లో వీళ్ళు సహనం కలిగి ఉన్న ప్రజలయ్యే, వీళ్ళు విశ్వాసము కలిగి ఉన్న వాళ్ళయ్యే, వీళ్ళు ఆశానిగ్రహము కలిగి ఉన్న వాళ్ళయ్యే, వీళ్ళు ప్రేమ కలిగిన వారయ్యా, సహోదర ప్రేమ కలిగారు. వీళ్ళు ఆ శ్రమంలో కూడా సహోదరులు ప్రేమించారు, ద్వేషించిన వాళ్ళు కూడా ప్రేమించారు. వీళ్ళు రేపు నీకు గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఈ శోధనలో వీటన్నిటిలో నిలబడి ద్వారాని ఆ సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ గద్దింపు ద్వారా ఆయన కొన్నిసార్లు ఆయన మాట వినకపోతే నిన్ను ఆయన శిక్షిస్తాడు. ఆ సమయం ఆ విధంగా కూడా ఆయన వైపు నువ్వు తిరిగి ఆ వాక్య ప్రకారంగా నడుస్తూ ఆ గుణ లక్షణాలని బహిర్గతము చేస్తావు. అందుకని నీవు వెలుగు దగ్గరకు వచ్చావు. బైబిల్లో రాయబడి ఉంటుంది. నువ్వు వెలుగు దగ్గరకు ఎందుకు వచ్చావు చెప్పండి? నీ గుణ లక్షణాలు ఈ సమాజంలో బహిర్గతం చేసుకోవడానికి ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని వెలుగు సంబంధులు మాత్రం వాక్యం దగ్గరికి వస్తారు, చీకటి సంబంధులు రాలేరు. వారి చీకటి క్రియలు ఎక్కడ బయటపడతాయో అని వాళ్ళు వెలుగు దగ్గరకు రాలేరని మనం చూద్దాం. ఒకసారి చూడండి అమ్మా, యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త చూడమ్మా, 3వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయ ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు. తన క్రియలు దుష్క్రియలుగా మనం విన్న వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు, ఆ వెలుగు వెళుతూ ఉన్నప్పుడు, వాక్యమే వెలుగు, ఆ వెలుగు వెళుతున్నప్పుడు నా దుష్క్రియలు ఎక్కడ బయటపడతాయో అని చెప్పి ఆ వెలుగు దగ్గరికి రాలేదు. ఆ సత్యవర్తుడైతే తన క్రియలు సర్వశక్తిమంతుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఆయన నామనిస్తాడు. నేను చేయు క్రియలు నావి కాదు ఆయనవే అని ప్రత్యక్షపరచుకోవడం కోసము వెలుగునొద్దకే వస్తారు. అందరూ వెలుగు దగ్గరకు రాలేరు, వాక్యం దగ్గరకు అందరూ రాలేరు, అందరూ వాక్యం దగ్గరికి రాలేరు. కాబట్టి ఆ వెలుగు దగ్గరికి ఎవరు వస్తారంటే సత్యవర్తులైతేనే వస్తారు తప్ప అందరూ రాలేరు. కాబట్టి
ఇప్పుడు నీవు ఆ యొక్క సత్యవర్తుడు అనేది నీవు ఈ శోధనలో ఒడిదుడుకుల్లో ఈ చీకటి లోకములో నీవు ఆ విధంగా వెలుగుగా ఆయన యొక్క వెలుగు నీలో ఉన్నదన్నట్టుగా ఆయన యొక్క కుమార్తె ఉన్నట్టుగా ఆ యొక్క క్రియలు బహిర్గతం అవుతూ ఉంటాయి నీ ద్వారా. ఆయన అంటే తండ్రి సర్వశక్తివంతుడిని ఎవరూ చూడకపోవచ్చు. అందుకే ఆయన అంటాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అన్నాడు ఆయన. హల్లెలూయా. అందువల్లే నిన్ను చూసినప్పుడు కూడా ఆ తండ్రే కనపడతాడు నీలో, ఆ మెస్సీయే నీలో కనపడతాడు. ఆయన హల్లెలూయా. ఆయనలాగా విశ్వాసము కలిగి, ఆయనలాగా నువ్వు సహనము కలిగి, సద్గుణము కలిగి, ప్రేమ కలిగి, ఆశానిగ్రహము కలిగి, ఈ ఒకదానికొకటి గొలుసులు ఉంటాయి అన్నమాట. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహం, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ఈ గుణ లక్షణాలన్నీ కూడా నీలో ఉండి నీ జీవితంలో కనబడతా ఉన్నాయి అనుకోండి. ఈ శోధనలో, ఒడిదుడుకుల, కష్టాలు, వీటన్నిటిలో కూడా ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావు అనుకోండి, అప్పుడు నిన్ను చూస్తే మెస్సేజ్ చూసినట్టే. ఆయన శరీరరీతిగా మొహం కనపడకపోవచ్చు, ఆయన ముఖం నువ్వు కలిగి ఉండకపోవచ్చు. ఆయన ముక్కు, ఆయన ముఖం, ఆయన కళ్ళు, ఆయన చెవులు, ఆయన నోరు, ఆయన కాళ్ళు, ఆయన చేతులు, ఆయన బాడీ, ఆ గడ్డము, లేకపోతే ఆ జుట్టు, మెడ వరకు ఆ జుట్టు అది కనపడకపోవచ్చు. కానీ అంతరంగ పురుషుడుగా ఆయన నీలో కనపడతా ఉంటాడు. ఆయన నీ భర్తని నువ్వు చూపిస్తూ ఉంటావు. సూర్యుని యొక్క వెలుగుని చంద్రుడు ప్రకాశింపజేసిన రీతిగానే నీవు కూడా మెస్సీ యొక్క గుణ లక్షణాలని ఏం చేస్తుందో చెప్పండి, బహిర్గతం చేస్తూ ఉంటావు. అందుకని నీవు స్వయం ప్రకాశివి కాదు, ఆ చంద్రుని బట్టి ఆ సూర్యుడిని బట్టి చంద్రుడు ప్రకాశించినట్లే నీవు కూడా ప్రకాశిస్తూ ఉంటావు. కాబట్టి చంద్రుని చూస్తే సూర్యుని చూసినట్టే, ఎందుకంటే ఆ వెలుగు ఆయనది కాబట్టి. అలాగే నిన్ను చూస్తే ఆయన కనపడాలి, ఆ గుణ లక్షణాలు. ఆ నిన్ను చూడగానే సాతాను కనపడకూడదు. అసూయో, ద్వేషము, కుళ్ళు, కుతంత్రము, కోపము, కక్ష, అడగడము, ఈ యొక్క చెడ్డ లక్షణాలన్నీ కూడా నీలో లోకాశలు, ధనాపేక్షలు, ఇతర అపేక్షలు, ఇవన్నీ నీలో బాగా చక్కగా కనపడుతున్నాయి అనుకోండి, లోకస్తులు కనపడుతుంటాడు నీలో. సాతాను కనపడుతుంటాడు ఆ చెడ్డ లక్షణాలు. నీ తండ్రి సాతాను అని కనపడతా ఉంటాడు. ఓయ్ ఈ తండ్రి సాతాను ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇజ్రాయిల్ ఉన్నారు, ఇజ్రాయిల్ అబ్రహాం పిల్లలు అన్నారు. మరి అబ్రహాం పిల్లలు అయినప్పుడు అబ్రహాం ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, అదే విశ్వాసం కూడా వీళ్ళలో కనబడింది అనుకోండి, నిజంగా అబ్రహాం పిల్లలే. వీళ్ళని చూస్తే అబ్రహాం చూసినట్టే. కానీ అక్కడ అబ్రహాం పిల్లలు అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ లక్షణాలు సర్పం యొక్క లక్షణాలు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు అబ్రహాం అయితే నన్ను ప్రేమించాడు, అబ్రహాం నన్ను చేర్చుకున్నాడు, ఆతిథ్యం ఇచ్చాడు. వీళ్ళైతేనేమో నన్ను దయ్యం పట్టినవాడు బయల్జెబూల్ అని వీళ్ళు నన్ను తిరస్కరిస్తున్నారు. వీళ్ళలో అసూయ కనపడుతుంది, ద్వేషం కనపడుతుంది, నా మీద కక్ష కట్టేసి వీళ్ళందరూ గుమ్మిగూడి సిలివేసేయాలి, చంపాలి, అలాగే ఇవన్నీ దురాలోచన చేస్తున్నారంటే వీళ్ళలో ఉన్నది కయ్యూనాత్మ. కయ్యూను సర్పాన్ని పుట్టినవాడు. అందువలన ఆ లక్షణాలు వాళ్ళల్లో ఏ లక్షణాలు కనపడ్డాయనంటే సర్పం యొక్క లక్షణాలు కనపడ్డాయే తప్ప అబ్రహాము లక్షణాలు కనపడలేదు వాళ్ళు. అందుకని ఆయన ఏమన్నాడండి, ఆ లక్షణాలను బట్టి వారి శరీరానికి, అందుకని బాహ్యములకు యూదుడైన వాడు యూదుడు కాదు, కానీ అంతరంగ ముందు యూదుడైన వాడు. అబ్రహాము లక్షణాలు కనపడకుండా వాళ్ళను సర్పం యొక్క లక్షణాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి సర్ప సంతానము అన్నాడు ఆయన. ఈనాడు మత్స్యాగ సంఘాలు సర్ప సంతానమే, అవి అన్యత్వమే. ఎందుకంటే అన్యులు ముగ్గురు దేవుళ్ళు అలాగా ఆరాధిస్తారు. ఒక్కడే ఉన్న ఆయన్ని 3 ముక్కలు చేసి ముగ్గురుగా ఆరాధిస్తున్నందున ఈ మత శాఖ సంఘాలు కూడా అన్య సంబంధమైనటువంటి సంఘాలకి. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి, నీవి చివరి కాలంలో ఆయన రాజ్యమును బహిర్గతం చేయాలి. ఆయన రాజ్యము నీ ద్వారా ప్రకాశించబడతాము. ఈ గుణ లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగి ఉంటారు. ఆయన నామం. అందుకనే వాక్యం చెప్తా ఉంది, ఈ యొక్క క్రియలు కలిగిన వారు, లేకపోతే సద్గుణాలు కలిగిన వారు, వారికి నిత్యరాజ్యంలో ప్రవేశము సమృద్ధిగా లభించును. ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందాన్ని సమృద్ధిగా పొందుకుంటారు. ఆయన నామనిస్తాం. ఈ లక్షణాలు నువ్వు లేవనుకోండి, వాక్యాన్ని మీరిపోతావు, నీతిని, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందాన్ని పోగొట్టుకుంటావు. అందువల్ల ప్రియులారా, ఇప్పుడు
ఎందుకు ఆయన మాటలు ఆలకించాలంటే, ఎందుకు ఆయన మాటలు మనం ఆలకించాలంటే మనం రక్షించబడాలని, ఆయనతో సదా ఉండాలని. రెండవసారి ఎందుకు వస్తున్నాడు చెప్పండి? తీసుకెళ్ళి సదా ఆయనతో ఉంచుకోవడానికి. అందుకనే మొదట కన్యకగా ఉన్నది ఆయన వధువు, ఆ తర్వాత పెండి కుమార్తెగా మారింది లవదీయ సంఘ కాలంలో. ఇప్పుడు ఆయన ఒకటవుతున్నారు. అంటే వాక్యము అనగా ఆ మహిమ, నీవు ఒకటవుతున్నావు. ఒకటవుతుంది, దాన్ని వివాహం అంటారు. వివాహం ద్వారా జతపరచబడతారు, ఏక శరీరం అవుతారు, ఒకటవుతారు. ఇప్పుడు తనతో పాటు హనీమూన్కు తీసుకెళ్తున్నాడు, అదే 1000 ఏళ్ల పాలన. ఆ తర్వాత నిత్యత్వం, ఆయన మనిషి సదా ఆయనతో ఉండడానికి. ఎందుకంటే వివాహం తర్వాత ఏమవుతావు చెప్పండి? ఆయన భార్య అవుతాం, భార్య భర్త. ఆ విధమైన మనం ఈ లోకంలో జరిగేటువంటి వాటిని అక్కడ ఆత్మ సంబంధంగా పోల్చి చెప్పాడు ఆయన మనిషి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీలో ఎవరు కనపడాలి? మెస్సయ్య కనపడాలి, నీతి కనపడాలి, సమాధానం కనపడాలి, పరిశుద్ధాత్మ ఆనందం కనపడాలి. ఆయన రాజ్యం అంటే ఏమిటో నిన్ను చూడితే తెలుసుకోవాలి. ఆ రాజ్య సంబంధిరా, ఆ రాజ్యంలో వ్యక్తి, ఆ రాజ్యానికి చెందిన వ్యక్తిరా, నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉన్నావు అనుకోండి, ఏమనుకుంటారు చెప్పండి? ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తిరా, ఆ స్వరూపము కలిగిన వ్యక్తిరా. అందుకనే ఈ యొక్క లక్షణాలు 7 లక్షణాలు ఉన్నాయి, మొత్తం 8 లక్షణాలు. ఈ 7 లక్షణాలైనా ఇక్కడ వరకే. ఇక 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళి తప్ప ప్రేమ తప్ప ఏమీ ఉండదు అక్కడ. ఈ సద్గుణము సహనము ఎన్నెందుకు అవసరం అంటే, దుష్టుడు ఉన్నారు కాబట్టి ఈ లోకములో, దుష్టుని యొక్క ప్రజలు ఉన్నారు కాబట్టి, వాళ్ళు శ్రమ పెట్టేవారుగా, హింస పెట్టేవారుగా ఉన్నారు కాబట్టి, అందువల్ల నీకు ఈ లోకములో ఇక్కడ సహనము ఇవన్నీ ఉన్నాయి, ఆశా నిగ్రహము, దైవభక్తి ఇవి కలిగి ఉన్నావు. కానీ శరీరం మార్పు పొందిన తర్వాత ఇంకా విశ్వాసంతో వీటితో అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ప్రేమ తప్ప విశ్వాసము అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మాత్రం విశ్వాసం కావాలి. ఎందుకంటే ఒక రోగం ఉందనుకో, రోగాలు వస్తాయి, ఇక్కడ ఆయన స్వస్థపరుస్తాడని విశ్వాసం కావాలి. ఒక శత్రువు ఉండడు, వాళ్ళ నుండి నన్ను ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడని విశ్వాసం ఇక్కడ కావాలి. కానీ 1000 ఏళ్ల పాలనకి వెళ్ళినప్పుడు శత్రువు ఉండడు, రోగాలు ఉండవు, విశ్వాసంతో అవసరం లేదు. ఆయన హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రేమ, ఆయన ప్రేమ నీలో కనపడాలి. ఆ ప్రేమ నీలో ఉంటే నీతి సమాధానము. ఎందుకంటే ఆయన ప్రేమించే వ్యక్తి నీతితోనూ సమాధానంతోనూ పరిశుద్ధాత్మ ఆనందంతోనూ నడుస్తూ ఉంటాడు. ఆయన నా మనిషి. హల్లెలూయా. కనుక నా కుమారుడా, నా మాటల్ని ఆలకించుము. ఎందుకు ఆలకించాలో మనం నేర్చుకున్నాం. అందుకనే ఇక్కడ చూడండి, నీ కన్నులు ఎదుటి వాటిని తొలగిపోనియొద్దు. ఈ మాటలను ఏం చేయాలి? వదిలేయాలా. నీ కన్నులు ఎదుటినగా నీ మనస్సులో నుండి తొలగిపోనీయకము. నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకో. ఈ మాటలన్నీ కూడా ఈ యొక్క బయటికి వెళ్ళిపోయిన తర్వాత వదిలేసావంటే, నువ్వు ఆయన వదిలేసావంటే నువ్వు ఉగ్రతలోకి వెళ్ళిపోతావు, శ్రమకాలంలోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే దీని తర్వాత ఉన్నది శ్రమలు మాత్రమే, మరొకటి లేదు. నీకు రెండే ఉన్నాయి నీ ముందు. అమర్త్యమైన ఆశీర్వాదమా, ఉగ్రతలోకి వెళ్ళిపోవడమా, నరకానికి వెళ్ళిపోవడమా. ఆశీర్వాదకరమ భూమి మీదకి వెళ్ళడమా, నరకానికి వెళ్ళడమా. లాజరు వలె నువ్వు అబ్రహాము దగ్గరకు వెళ్ళడమా, లేకపోతే పరిసయ్యుని వలె పాతాళానికి వెళ్ళడమా. నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. అందుకని జడ్జిమెంట్లో 2 మార్గాలు ఉంటాయి. జడ్జిమెంట్లో ఒకటి రక్షణ, ఒకటి శిక్ష. న్యాయాధిపతి దగ్గరికి ఎందుకు వస్తారు చెప్పండి? తీర్పు తీరుస్తారు. నువ్వు దోషివో నిర్దోషో తీర్పు తీర్చేది ఎవరు? ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో తీర్పు తీర్చేది ఎవరు? న్యాయాధిపతి. అందువలన ఇప్పుడు న్యాయాధిపతి ఎదుట నువ్వు నిలబడి ఉన్నావు కనుక ఈ మాటలను నువ్వు ఏం చేయాలి చెప్పండి? నిర్దోషిగా ఉండాలంటే, పైకి ఎత్తబడాలంటే, ఆయనతో ఉండాలంటే నీవు హృదయముల వాక్యాన్ని భద్రపరచుకోవాలి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తర్వాత చూడండమ్మా, తర్వాత దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. చూడండి, ఆయన రెక్కలు స్వస్థపరుస్తాయి, ఆరోగ్యమునిచ్చును. ఇది దొరికిన వారికి ఏమైనా చెప్పండి? నిత్య జీవము.
జీవం ఉన్నది, నిత్య జీవం. నిత్య జీవం అనగా ఆ ఏదేనని చెప్పాడు బ్రహ్మాండ. నిత్య జీవము, అందుకే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమే ఆ ఏదు, అదే నిత్య జీవము. అందుకని ఆయన మాటలు నిత్య జీవము మాటలు. జీవము ఉన్నది, నిత్య జీవము. కృప ఉన్నది, నిత్య కృప ఉన్నది. రక్షణ ఉన్నది, నిత్య రక్షణ కూడా ఉంది బైబిల్. మహిమ ఉన్నది, నిత్య మహిమ ఉన్నది బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం నిత్యమైన దాన్ని పొందుకుంటున్నాం. ప్రతిదీ నిత్యమైనది అంటే నిత్యమైన ఆయన అంటే శాశ్వతమైంది. నిత్యమైందంటే ఎటర్నరీ అంట ఇంగ్లీష్లో ఉంది. దాన్ని చూస్తే నిత్యమైన దాని మాట అర్థం. కాబట్టి పిల్లారా దాన్ని పొందుకుంటున్నావు. ఇప్పుడు దానిలోకి వెళ్ళడము, లేకపోతే నిత్యము అగ్నిలో పడిపోయి ఏమంటే నువ్వు చావవు, అగ్ని ఆరు, పురుగు చావదు, అగ్ని ఆరదు. వేదనకరమైన స్థలం అది. కనికరం ఉండదు అక్కడ, ప్రేమ ఉండదు అక్కడ, జాలి ఉండదు అక్కడ, చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఆ రాజ్యం లేనట్లయితే ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందానికి అంతుండదు, ముగింపుడు. అందుకనే ప్రతిదా ఈ లోక సంబంధమైన వారికి ఒక ఆరంభం ఉంది, ఒక ముగింపు. నీ ఆనందానికి ఒక ఆరంభం ఉంది, ఒక ముగింపు. కానీ రాబోయే రాజ్యంలో అంతము లేనిదై ఉంటుంది. ఆయన నామస్తే దానియేలు గ్రంథంలో అదే వ్రాయబడింది. ఆ రాజ్యము అది అంతము లేనిదే యుగయుగాలు ఉంటుందని. ఏమని 1000 ఏళ్ల పాలన తర్వాత కూడా కొనసాగుతుంది ఆ రాజ్యము. అంతము లేనిదే ఉంటుంది. అదే చేతి సహాయం లేకుండా తీవిన రాయి ఆ రాజ్యమే. మిగతా రాజ్యంలోన్నింటిని కూడా తొత్తునీరుగా చేయనని వాక్యం చెప్తాం. అదే చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి. ఆ రాయి ఆయనే. కాబట్టి పిల్లరా, అందువలన నీవు ఎప్పుడు కూడా నీవు హృదయంలో ఆయన ఉంచుకోవాలి. చాలామందికి హృదయంలో ఆయన ఉండడం. ఎందుకంటే నీ ఆత్మ సంబంధమైన భర్త యొక్క మాటలు, మెస్స యొక్క మాటలు నీ హృదయంలో ఉండాలి. కానీ చాలామందికి ఏముంటాయి చెప్పండి? శరీర సంబంధమైన భర్తల యొక్క మాటలు ఏమైనా వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చేసే కార్యాలు అవి హృదయంలో ఉంటుంటాయి. కానీ నువ్వు ఎప్పుడు కూడా నీ హృదయంలో ఎవరు ఉండాలి? ఇక్కడ ఎవరు ఉండమని రాయబడింది. వాక్యం ఏం చెప్తా ఉంది? ఆయన మాటలు, ఆయనే వాక్యము. కాబట్టి వాక్యముగా నీ హృదయంలో ఆయన ఉండాలి. ఆయన మనిషి హల్లెలూయా. హృదయంలో నువ్వు వాక్యాన్ని భద్రపరచుకున్నావు అంటే ఎవరు భద్రపరచుకున్నావు చెప్పండి? ఆయనే. అప్పుడు ఆయన మాటలే నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఆయనే నీ హృదయంలో నిండిపోయి ఉంటాడు. వాక్యం నిండిపోయి ఉంటుంది. కొంతమందికి వాక్యం ఉండదు. ఆడ భర్తే హృదయం అంతా నిండిపోయి ఉంటాడు. కళ్ళు తెరిచినా కళ్ళు ముడిచినా ఆయనే జ్ఞాపకం వస్తుంటాడు, ఆయనే గుర్తుకు వస్తుంటాడు. తిండి తింటున్నా ఆయనే గుర్తుకు వస్తాడు. ప్రతి విషయంలో ఆయనే గుర్తుకు వస్తూ ఉంటాడు. నీకు అర్థమవుతుందండి? వాళ్ళు ఆ విధంగా ఉంటూ ఉంటారు. కానీ నీకు ఆయన మాటలు, ఆయన కార్యాలు అవి గుర్తుకు రావాలి. ఆయన ఎందుకంటే రాబోయే రాజ్యంలో ఆయనే నీకు ఆత్మ సంబంధమైనటువంటి రాజుగా ఆయన ఉంటాడు, రాణిగా నీవు ఉంటావు. ఆయన నీ హృదయంలో ఉండాలి. అలాగే నీ భర్తలో హృదయంలో కూడా నువ్వు కాదు ఉండాల్సింది. అంటే నిన్ను ప్రేమించకూడదని నేను అంటలేదు. నీ భర్త హృదయంలో వాక్యం ఉండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఉంటే ఏం జరుగుతుంది అన్నావు అనుకోండి, అన్నిటికంటే ఎక్కువగా నీ హృదయంలో ఎవరు ఉండాలి చెప్పండి? భర్త హృదయంలో మెస్సీయే ఉండాలి, భార్య కాదు. అలాగే అన్నిటికంటే ఎక్కువగా భార్య హృదయంలో ఎవరు ఉండాలి చెప్పండి? మెస్సీయే ఉండాలి, అందుకే భర్త కాదు. ఏముంటే ఏమైందంటే అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళు ఉన్నారు అనుకోండి, నువ్వేం చేస్తాడు? వాక్యాన్ని పక్కన పెట్టేసి వాళ్ళకు చోటు ఇచ్చావు కాబట్టి వాళ్ళని బట్టి నడుస్తూ ఉంటావు తప్ప వాక్య ప్రకారంగా నడవు, వాక్య ప్రకారంగా జీవించవు. ఎందుకంటే ఆ ప్రేమ ఎక్కువ ఉంది లోపల. ఆయన కంటే ఎక్కువగా ఏ ప్రేమ ఉంది లోపల? ఆయన ప్రేమ ఎక్కువగా ఉంది, లేదా ఆమె ప్రేమ ఎక్కువగా ఉంది. వాళ్ళ కోసం నువ్వేం చేస్తావనంటే మెసేజ్ని తృణీకరిస్తావు. అందుకని నీ భర్తనైనా నీ భార్యనైనా హృదయంలో వాక్యం ఉంచుకొని ఆ వాక్య ప్రకారంగానే నడు. వాక్యం ఏం చెప్తుంది అంటే ఆత్మ సంబంధమైన భర్త మెస్సయ్య నీ భర్త పట్ల ఎలా ఉండమని చెప్పాడు, అలాగే ఉండు. నీకు అర్థం? విధేయత కలిగి ఉండమన్నాడు, ఉండు. లోబడి ఉండమన్నాడు, ఉండు. భయం కలిగి ఉండు. అలాగే పురుషుడిని ఏం చెప్పాడు ఆయన?
నీ భార్యని నీ సొంత శరీరం వల్ల చూసుకోమని చెప్పి ఆ విధంగా నేను వచ్చి అంటే నీ ఇప్పుడు హృదయంలో ఎవరుండాలి? వాక్యమే ఉండాలి. ఆయన నామం ఆ వాక్యమే హృదయంలో ఉంచుకొని నీ భర్త పట్ల చేయాల్సింది నువ్వు చేయి, నీ భార్య పట్ల చేయాల్సింది నువ్వు చేయి, పిల్లల పట్ల చేయాల్సింది ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపడి నువ్వు చేయాలి తప్ప వాక్యాన్ని మరిచిపోయి వాళ్ళ హృదయంలో పెట్టుకొని ఏమండి వాళ్ళ గురించే బాధపడతా, వాళ్ళ గురించి ఆలోచిస్తా, వాక్యం అంతా మరిచిపోయి ఇంకా ఆ వాక్య ప్రకారం నడవకుండా వాళ్ళు ఎలా చెప్తే అలా నడిచేసి సర్వశక్తిమంతుని ప్రార్థనకి, వాక్యానికి, ఆరాధనకి, ఆదివారం ఆరాధనకి అన్నిటికీ దూరం అయిపోతూ ఉంటారు, ప్రమాదంలో పడిపోతారు, ఉగ్రతలో పడిపోతారు. అందువల్ల నీ హృదయంలో ఎవరు ఉండాలి చెప్పండి? ఆయనే ఉండాలి, ఆయన వాక్యాన్నే ఉండాలి. ఎవరికి చేయాల్సింది వాళ్ళకి చేయాలి. ఆయనే చెప్పాడు నీ భర్త పట్ల ఎలా ఉండాలో, నీ భార్య పట్ల ఎలా ఉండాలో, పిల్లల పట్ల ఎలా ఉండాలో, పిల్లల్ని ఎలా పెంచుకోవాలో ఆయన్ని చెప్పాడు. కాబట్టి ఆయన యజమాని కాబట్టి, ఆ రాజు కాబట్టి ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని ఆ విధంగా చేయాలి తప్ప నువ్వు అధికారం చేయకూడదు, ఉపదేశించకూడదు అని చెప్పాడు, అదే చేయాలి. కానీ ఇంట్లో నువ్వు ఆయన మాట పక్కన పెట్టేసి నీ ఇష్టం వచ్చి నువ్వు ఉండకూడదు. మీకు అర్థమైందా? ఆ విధంగా అలాగే పిల్లల ప్రతి విషయంలో కూడా ఆ భర్త అధికారం చేయకూడదు, ఉపదేశించకూడదు కదా అని ఉంది కదా, ఈరోజు ప్రార్థన మానేసి అన్నాడు అనుకోండి, మరి అలా కదా ఆదివారం ప్రార్థనకి వెళ్ళమన్నాడు, మానకూడదు, ఆదివారం మానడమే పాపమని బ్రహ్మం గారు కూడా చెప్పారు. నేను పాపం అది నేను వెళ్ళకపోతే నేను పాపిని అవుతాను, నేను దోషిని అవుతాను అని నువ్వు నీ భర్తకు చెప్పవచ్చు, అంతేగాని బోధించడం కాదు. అది చెప్తే బోధించడం అయిపోద్దేమో అని ఆయనకి ఎదురు చెప్పకుండా నువ్వు ఉండిపోయావు అనుకోండి, పాపి అయిపోతావు. మొదటగా నీ భర్తనే ప్రేమించావు. అందుకని ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారో, నన్ను ప్రేమిస్తారో ఆయన, లేకపోతే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తారో పరీక్షిస్తాడు ఆయన. ఒకవైపు నీ భర్త అక్కడికి వెళ్దాం రమ్మంటాడు, లేకపోతే నీ భార్య అక్కడికి వెళ్దాం రమ్మంటాడు. ఇక్కడ ఈరోజు అదే రోజున ప్రార్థన ఉంటుంది, మీటింగ్ ఉంటుంది. ఏమండి ఆ రోజుల్లో మంచి విషయాలు ఆయన మాట్లాడవచ్చు. అప్పుడు ఆ సమయంలో ఆయన ఏం చేస్తాడు చెప్పండి? రమ్మంటాడు. నువ్వేం చేస్తావు చెప్పండి? భర్త వైపు వెళ్ళాలా, లేకపోతే భార్య వైపు వెళ్ళాలా, ఆయన వైపు వెళ్ళాలా ఆలోచించుకుంటా. అప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయము నీలో ఉన్న ఆత్మీయత రుజువు చేస్తుంది. అది నీకు ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆత్మ ఉందనుకోండి, ఆ శరీర ప్రేమ లాగేసి నీ భర్త వైపు, భార్య వైపు, పిల్లల వైపు వెళ్ళిపోతావు. కానీ పరిశుద్ధాత్మ నీలో ఉందనుకోండి, నీవు ఆయన వైపు వచ్చేస్తావు, ఆయన వాక్యాన్ని వింటావు. ఎందుకంటే అది ఒక సమయంలో ఆయన పరీక్షించాడు. ఆ విధంగా నీ జీవితంలో కూడా జరుగుతాయి. వాళ్ళు రమ్మన్నాడు, నన్ను వెంబడించండి అన్నాడు. వెంబడించండి అనగానే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఎద్దులు కొన్నావు, లేదా పెళ్లి చేసుకున్నాను, లేకపోతే ఇలాగ మా తండ్రి చనిపోయి ఉన్నాడు అన్నారు. అదే సమయంలో పిల్లరా వాళ్ళు ఆ కబురు చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాగడ మీద చేయి పెట్టి వెనక తట్టు చూసి ఏ ఒక్కడు నా రాజ్యానికి రాలేదు పిలిచాడు. అదే సమయం. అవి ముఖ్యమే, అవి కూడా ముఖ్యమే అనుకుందాం, కానీ దానికంటే ముఖ్యమైనది. చాలామంది ఏమంటారంటే ఎందుకు ప్రార్థన రాదు, అర్జెంట్ పని ఉందండి, చాలా అత్యవసరమైన, దీనికంటే అర్జెంట్ ఏముంది? నీ రక్షణ కంటే ముఖ్యమైనది ఏముంది? నరకం నుండి తప్పించబడడం కంటే ముఖ్యమైనది ఏముందో నువ్వు చెప్పాలి. ఈరోజు చాలా అర్జెంట్ పని ఉండి బాబు, నేను లేకపోతే అసలు పని ఆగిపోద్ది, నేనే అక్కడ ముఖ్య పాత్రధారి. అవసరమైతే టైం ఏదైనా అడ్జస్ట్ చేసుకుని ఆరాధనలో పాల్పొందడానికి ప్రయత్నం చేయాలి తప్ప మారడానికి లేదు. అంత ఖచ్చితంగా, ఎందుకంటే అంత దగ్గర కావడాలి. చివరి కాలంలో నువ్వు ఎత్తబడాలంటే, నువ్వు కొనిపోబడాలంటే. కాబట్టి పిల్లారా అక్కడ నీ ప్రేమను చూస్తాడు ఆయన. అర్థమైందా మీరు? అందువలన వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? హృదయంలో భద్రపరచుకోవాలి. అందుకని వాళ్ళ హృదయాల్లో ఆయన స్వరానికి, ఆయన మాటకి చోటు ఇవ్వలేదు. అందుకని ఎద్దులకి, ఆ భార్యకి, లేకపోతే భర్తకి, ఆ చచ్చిపోయిన శవానికి, ఆటికి ఇటుకి వాళ్ళ హృదయాల్లో చోటిచ్చారు. వాటిని ఎక్కువగా ప్రేమించారు తప్ప ఆయన ప్రేమించలేదు. అందుకని నా రాజ్యం మీద, ఆయన రాజ్యంలో ప్రవేశించాలని అంటే నాగడ మీద చేయబెట్టి వెనక దట్టు చూసేవాడు వెళ్ళలేడని చెప్పాడు. నువ్వు నాగడ మీద చేయబెట్టేవానంటే ఆయన స్వరం వెంబడిస్తూ వెళ్ళాల్సిందే తప్ప వెనక్కి చూడవద్దు. నువ్వు ఆయన నామనిస్తూ ఆయన ఏం చెప్తే దాన్ని చేస్తూ వెళ్ళడమే. ఆయన పిలిచినప్పుడు, అందుకనే అది రెండవ రాకడలో పిలుపుకు ఎక్కిరమని పిలుపుకు సాదృశ్యం ఉంది. అది ఆ పెండ్లి విందు గురించి రాయబడి ఉంటుంది అక్కడ. అది మీకు ఆయన చిత్తమైతే వీలైనప్పుడు దాని గురించి
చెప్తాను ఆయన చిత్తం మీద ఆయన నడిపింపుని బట్టి. కాబట్టి పిల్లారా, నీ హృదయం మీద ఎవరు ఉండాలి చెప్పండి? వాక్యమే నీ భర్త, వాక్యమే రాజు, నేను నడిపించేవాడు ఆయనే. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆ వాక్యాన్ని తీసుకుని ఆ వాక్య ప్రకారంగా నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ లేదనుకోండి, ఆ వాక్య ప్రకారంగా ఉన్నాడు. అందుకని ఆ వాక్యము పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు. ఆ వాక్యాన్ని గుర్తుకు తీసుకొచ్చి, ఆ వాక్యాన్ని జ్ఞాపకాన్ని తీసుకొచ్చి, ఆ పడిపోకుండా ఆ పరిశుద్ధాత్మే. అందువల్ల పరిశుద్ధాత్మను బట్టే నడవాలి తప్ప నీ హృదయంలో. అందుకని బైబిల్లో ఏముంది? ఆత్మపూర్ణులు అని ఉంది బైబిల్లో. అందుకని భర్తపూర్ణులు, ఈమె చాలా భర్తపూర్ణురాలు. ఈమె భర్తంతో నిండిపోయి ఉండాలి. ఈమె తల దగ్గర నుంచి చిరస వరకు. ఏమండి? ఈమె భార్య పూర్ణురాలు, ఈయన భర్త పూర్ణురాలు. ఒక్కొక్కరికి తల నుండి కార్యకాల వరకు భర్తే ఉంటాడు. బయటికి వెళ్ళినా ఆయనే గుర్తుకొస్తాడు, ఎక్కడికైనా వెళ్ళినా ఆయనే గుర్తుకొస్తాడు. గంటకు ఫోన్ చేయడం, గంటకి ఎక్కడున్నారు, ఏ పని చేస్తున్నారు, తిన్నారా, కూర్చున్నారా, ఉంగున్నారా, పడుకున్నారా, గంట ఎవరున్నారు లోపల. నువ్వు ప్రార్థన చేసుకుని విశ్వాసం ఉన్నప్పుడు నీకు అలాంటి భయం ఉండదు, అలాంటి సందేహాలు ఉండవు. కొంతమంది అలాగే, ఆ భార్య ఎక్కడికి వెళ్ళింది, వెళ్ళారా, తిన్నారా, ఎక్కడుండవే, ఆ మెయిన్ రోడ్లో ఉండవా, అక్కడ తిన్నావా, ఏమైనా పిల్లలకి ఏదైనా మేపకపోయావా, పిల్లలకి ఏదైనా పెట్టకపోయావా, నువ్వు తినకపోయావా, నువ్వు తిన్నావా లేదా, నీరసమైపోతారు. మంచిదేనే కాదంటలేదు, కానీ అది అవసరమైనప్పుడే. కానీ ప్రతిసారి చేసేది ఏం చేస్తాడు చెప్పండి? అది నా భార్య చాలా, నేనంటే చాలా ప్రేమ, అయ్యి బాబు గంటకే. ఈయన కూడా ఇక్కడ ఆవిడ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాక్యం పోతాయి, నీకు అర్థమవుతుంది, ఆవిడకి పోతాయి. నువ్వు బయటికి వెళ్తున్నావు అనుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు, ఏదైనా పనికి వెళ్ళినప్పుడు, లేకపోతే వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఆయన సహాయం చేస్తాడని నువ్వు ఆ ప్రార్థన నమ్మినప్పుడు నువ్వు ఏమి సందేహించాల్సిన అవసరం లేదు. ఆయన చూసుకుంటాడు అనుకోవాలి, నువ్వు ఆయన నడిపిస్తాడు అనుకోవాలి, ఆయన మీద ఆనుకోవాలి. నువ్వు సందేహం పడిపోయి భయపడిపోయి ఈయన అసలే మతి పడిపోడు, ఈయనకు అసలే అలాంటోడు ఎలాంటోడు, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని నువ్వు ఇక్కడ కంగారు పడిపోయి ఆందోళన పడిపోయి, లేకపోతే ఆవిడేమవుతుందో ఈవిడేమవుతుందని అలా హృదయములు వాళ్ళని పెట్టుకుని కంగారు పడిపోయి అలా ఇలా అయిపోకుండా నమ్మండి, విశ్వాసం ఉండాలి. కాబట్టి హృదయములో వాక్యము నింపబడి ఉండాలి. లేకపోతే నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థనే వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా, అవసరతలో ఉన్నా ఆ ప్రార్థన వాళ్ళు కాపాడుతుంది. ఆ ప్రార్థన ద్వారా ఆయన దూతలు పంపించి సహాయం చేస్తాడు. నువ్వు ప్రార్థన నమ్ముకో, అంతేగాని అస్తమాను పనిచేసి ఆ మెయిన్ రోడ్డుకి వెళ్ళినా కానీ అస్తమాను పనిచేసి నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నట్టుగా, నువ్వు లేకపోతే నువ్వు దూరం అయిపోయేసరికి నాకు అదో రకంగా ఉంది, నువ్వే గుర్తుకొచ్చేస్తున్నావు అన్నట్టుగా పదే అది చేసావంటే ఏంటది? అలాగే ఒకరి మీద ఒకరు ఖర్చుకుపోయి ఉంటారు చాలామంది. నాశనకరమైన ప్రేమది. వాక్యం ఉండదు వాళ్ళ హృదయంలో, ఒకరికొకరు ఉంటారు. కాబట్టి పిల్లలు ఆలోచించండి, నీ హృదయంలో ఆ వాక్యం ఉండాలి. ఆయన నువ్వేం చేయాలి చెప్పండి? ప్రేమ కలిగి ఉండాలి. అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, మంచిదే. కానీ ఆయన కంటే ఎక్కువగా, అనగా మెస్సయ్య కంటే ఎక్కువగా ఏది నీ హృదయంలో ఉండకూడదు. అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? నీ హృదయాన్ని భద్రంగా ఉంచుకును. ఆ మాటలు నీ హృదయంలో, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకును. నీ హృదయములో జీవదారులు బయలుదేరును. ఏమండి? నీకు ఆరోగ్యం ఇచ్చిన ఆ వాక్యము, అప్పుడు నీ నోటి నుండి ఏమొస్తాయి చెప్పండి? జీవదారులే, ఆయన మాటలే, ఆయన మాటలే. ఆ జీవదారులు అంటే ఏంటి? ఆయన మాటలు, జీవపు వాక్యము. ఏమండి? అది కుళాయిలో నీళ్ళు దారులుగా పడిపోతుంది అంటాం. అలాగే ఇక్కడ కూడా వాక్యపు దారులు కుళాయిల నుండి ఇచ్చినట్టుగా నీ నోటి నుండి ఆయన వాక్యం హృదయంలో, నీ హృదయంలో ఉంటుంది. కాబట్టి ఆయన గురించి మాట్లాడుతూ ఉంటాను, ఆయన గురించి తలంచుచు, ఆయన గురించి, ఆయన ఇతరుల గురించి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థిస్తూ, సమాజం గురించి ప్రార్థిస్తూ, అందరి గురించి కూడా ప్రార్థిస్తూ ఉంటుంటావు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరైనా ఏదైనా ఇక్కడ మెయిన్ రోడ్ ఏదైనా అవసరమైతే ఫోన్ చేయొచ్చు, కానీ అస్తమానం ఏం చేయకూడదు చెప్పండి? నేను నా భర్తకి నేనంటే చాలా ప్రేమ అని అనుకోవాలని, ఆయన అనుకోవాలని. ఏమండి? అయ్యో నేనంటే చాలా ప్రేమ, నేను లేకపోతే అసలు అక్కడ ఉండలేదు, అందుకే అస్తమానం ఫోన్ చేస్తుంటుంది అని అనుకోవాలని అలాంటి పనులు చేయకండి. ఆయన మీద ఆధారపడండి.
ఆయన సహాయం చేయగలడు. వాళ్ళని తిరిగి ఆ యొక్క మెయిన్ రోడ్డుకి వెళ్ళారు, అన్నిట్లో కూడా ఆయన తోడుగా ఉండి, ఆ వాహనాలు బస్సులు ఏ వస్తూ ఉంటాయి అన్నిట్లో ఆయన తోడుగా ఉండి ఆయనే నడిపిస్తాడని ప్రతి విషయంలో ఆయన నమ్ముకుని ప్రతి విషయంలో ఆ విధంగా ఉంటా ఉండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సహాయం మీద ఆధారపడేవారుగా ఉండాలి. అందువల్ల వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు నీవు మాట్లాడుతుంది నువ్వు కాదు, కానీ ఆయన మాటలే నువ్వు మాట్లాడుతున్నావు. నీ సొంత మాటలు కావు. రెండవ రాకడ గురించి నువ్వు మాట్లాడుతుంటావు. రెండవ రాకడ విషయాలు నువ్వు మాట్లాడుతుంటావు. అవి మాట్లాడితే తప్పేం కాదు, బోధించడం తప్పు. మాట్లాడు. ఇప్పుడు సమరయ స్త్రీ ఉంది, ఆమె ఆయన చేసిన కార్యాలు ఆయన మాటలన్నీ కూడా విన్నది. ఆ మాటలన్నీ కూడా వెళ్ళి ఊరు వారికి చెప్పింది, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పింది. అని అన్నారు, ఇప్పుడు మేము విన్నాము, ఇప్పుడు మేము చూస్తున్నామన్నారు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. నీ హృదయంలో ఎవరు ఉండాలి? ఆయనే. జీవదారులు బయటికి రావాలి. ఆ జీవదారులు అంటే వాక్యమే. ఆయనే పరిపూర్ణంగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. నీతిమంతులను జ్ఞాపకం చేసి వాళ్ళు మాదిరిగా పెట్టుకునేదని కూడా బైబిల్ వాక్యం చెప్తా ఉంది. అంటే వాళ్ళు మాదిరిగా పెట్టుకోవడం అంటే వాళ్ళు చేసిన మంచి కార్యాలు మాదిరిగా పెట్టుకో, వాళ్ళు చేసిన ప్రార్థన మాదిరిగా పెట్టుకో, వాళ్ళు చేసిన సత్క్రియలు జ్ఞాపకం చేసుకో. బైబిల్లో కూడా మనం ఉన్నాం, అబ్రహాం ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని. అబ్రహాము శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు మనం ఇక్కడ చేస్తుంది. అబ్రహాము యొక్క క్రియలు, విశ్వాసము, ఆ నడవడి అవి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళ క్రియలు, వాళ్ళ పరిచర్యలు అవి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. సమాజంలో ఎవరైనా మంచి పనులు అవి జ్ఞాపకం చేసుకో. అలాగే నేను కూడా నడవాలి, అలాగే నేను కూడా చేయాలి, ఒకరినొకరు పురుగొల్పుకోవాలని వాక్యం చెప్తా ఉంది. అంటే ప్రతి హృదయం కూడా వాక్యమే నింపబడి ఉండాలి, వాక్య సంబంధమైన క్రియలే నింపబడి ఉండాలి. ఆయనే నీ హృదయంలో ఉండాలి. అప్పుడు ఆ జీవ జలధారలు క్రియాపూర్వకంగా వస్తూ ఉంటాయి. అప్పుడు అబ్రహాం ఇలాగ చేశాడు కదా, నువ్వు కూడా అలా చేస్తావు. ఆ జలధార క్రియలు, వాక్యం యొక్క క్రియలు. అందుకని ఆ దాహం ఎలాగైతే ఆ నీరు ఎలాగైతే దాహాన్ని తీరుస్తూ, నీ క్రియలు కూడా ఇతరుల యొక్క దాహాన్ని తీర్చేవిగా ఉంటాయి. ఆ మాటలు కూడా దాహాన్ని తీర్చేవిగా ఉంటాయి. ఆయన నామనిస్తాడు. ఆత్మ సంబంధంగా పరిచర్యలు చేయడం ద్వారా ఏమండి, ప్రతి విషయంలో నీవు ఇతరులతో అనేక విషయాలలో పాలు పొందడం ద్వారా వాళ్ళ ఆదరణ పొందుతారు. అదే వాళ్ళ దప్పిక, దాహం, ఆ ప్రేమను బట్టి వాళ్ళ ఆదరణ పొందుతారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆ విధంగా జీవ జలధారలు కలిగినటువంటి, నిత్య జీవపు జలధారలు కలిగినటువంటి వధువుగా నీవు ఉండాలి, ఎత్తబడాలంటే. అందుకని వాక్యమునే ఆలకించండి. వ్యర్థమైన మాటలు, లోక మాటలు, అది నీ భర్త అయినా పిల్లలని ఎవరైనా కానీ అలాంటి మాటల్ని ఎంకరేజ్ చేయడం కానీ, అలాంటి ఆలకించడం కానీ, ఏయో ఎక్కడేదో జరిగింది మనకు అది అవసరం లేదు, తీసుకొచ్చి ఇంట్లో చెప్తూ ఉంటాడు ఆ చెల్లికో, అక్కకో, అన్నకో, తమ్ముడికో. మరి అలాంటివి మనం మాట్లాడుకోకూడదు, అలాంటివి మనకు అనవసరం. మీకు అర్థమైందా? అలాంటి వాటి వైపు మీరు ఆలకించొద్దు. ఎందుకంటే వాళ్ళు రక్షించబడాలి అన్నప్పుడు నువ్వు చెప్పాలి. బ్రహ్మం గారు అంటారు, బ్రహ్మం గారు బైబిలే చెప్తుంది ఏంటంటే, స్త్రీ తన యొక్క పిల్లలని ఆ వాక్య ప్రకారంగా పెంచుకోవాలి. అలాగే తండ్రి కూడా పిల్లల వాక్య ప్రకారంగా పెంచుకోవాలి. అందుకని స్త్రీ, అది 5వ సువార్త అని చెప్పాడు బ్రహ్మం గారు. స్త్రీ ఇంట్లో ఉండి, గృహములో ఉండి తన పిల్లల్ని ఆ యొక్క వాక్యముల గురించి విషయాలన్నీ చెప్పి ఆత్మీయంగా పెంచుకుంటుంది. అది 5వ సువార్త. ఆయన నామనిస్తాం. బైబిల్లో మనకు 4 సువార్తలు ఉన్నాయి. అర్థమవుతుందండి? అది 5వ సువార్త అన్నాడు ఆయన. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాటలన్నీ కూడా మీరు వాక్యంతో నింపబడి ఉండాలని, ఆత్మచేత నింపబడి ఉండాలని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ఆత్మచేత నింపబడడం అంటే వాక్యం చేత నింపబడమే. అందుకని బైబిల్లో రాయబడి మీ హృదయము వాక్యం చేత నింపబడి కీర్తనలతోనూ పాట. చూడండి ఒకసారి మనం చదువుదాం. ఆ విధంగా ఉండండి, అన్నీ మంచి జరుగుతాయి. నువ్వు దేని గురించి కూడా నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. చూడండి అమ్మమ్మ ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 16వ వచనాన్ని, 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా.
సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా, చూడండి, కృపాసహితముగా మీ హృదయాల్లో సర్వశక్తిమంతుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో మెస్సయ్య వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనిడి. చూడండి, మెస్సయ్య వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనిడి. మీ హృదయము ఏ విధంగా ఉండాలన్నాడు? మెస్సయ్యను గూర్చిన గానము చేయొచ్చు. మీ హృదయాలలో మెస్సయ్యను గూర్చి పాటలు పాడుచు, హృదయపూర్వకంగా పాడుచు. చాలామంది నోటితో పాడుతూ ఉంటారు, హృదయమేమో భర్త గురించి భార్య గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది కాదు, నోటితో హృదయపూర్వకంగా పాడాలి. ఆ పాటలో నువ్వు ఇన్వాల్వ్ అయిపోవాలి. ఆ పాట నీవే నీకు ముడిపడిపోయి ఉండాలన్నమాట. ఆ పాట అది హృదయంలోని రావాలి. మీకు అర్థమైందా? పెదవులతో పాడుతూ ఉంటారు, అది కాదు, హృదయపూర్వకంగా పాడాలి. మరి స్త్రీలు ఇందాక మీరు చెప్పారు కదండి, భర్త హృదయములు భార్య హృదయం అవన్నీ మళ్ళీ ఆధారాలు ఉన్నాయి. చూడండి ఒకసారి మీరు, అది కూడా మీకు వచనం చూపిస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పినదేమనగా, కాలం సంకుచితమైనది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్య లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనున్నది తమది కానట్టును, ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకము నటున గతించుచున్నది, మీరు చింత లేని వారై ఉండవలని కోరుచున్నాను. చూడు, పెళ్లి కాని వాడు ఎలోహిమును ఎలాగూ సంతోష పెట్టగలని ఎలోహి విషయమై కార్యముల గురించి చింతించున్నాడు. పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగ సంతోష పెట్టగలని, చూడండి, లోక విషయమైన వాటి గురించి చింతిస్తున్నాడు. అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రాలయుండుటకు ఎలోహి విషయమైన కార్యముల గురించి చింతించుదురు. కానీ పెళ్లి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలని లోక విషయమైన వాటి గురించి చింతించున్నది. మీకు ఉరివడ్డు వలన కాదు, కానీ మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీ లేక సర్వశక్తిమంతుని సన్నిధాన వర్తనులై ఉండవలని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను. అయితే ఒకరి కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడల, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడల, అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును, అందులో పాపము లేదు. ఆమె పెళ్లి చేసుకొనవచ్చును. ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయని అవసరము లేక ఉండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారంగా జరుపగల శక్తి గలవాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవలని తన మనస్సులో నిశ్చయించుకుని ఎడల బావుగా ప్రవర్తించున్నాడు. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బావుగా ప్రవర్తించున్నాడు, పెళ్లి చేయని వాడు కూడా బావుగా ప్రవర్తించున్నాడు. భార్య తన భర్త బ్రతికినంత కాలము బద్ధురాలయుండును. భర్త మృతిని ఎందిన ఎడల ఆమెకిష్టమైన వారిని పెళ్లి చేసుకున్నట్టుకు స్వతంత్రురాలయుండును. కానీ మెస్సైనందు మాత్రమే పెళ్లి చేసుకున్నాను. అయితే ఆమె ఎదురాలుగా ఉండినట్లయినా మరి ధన్యురాలని నా అభిప్రాయం. సర్వశక్తిమంతుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుతున్నాను. ఇక్కడ చూడండి, వివాహమైన స్త్రీ తన భర్తను ఎలాగ సంతోషపెట్టగలనా అనుకుంటూ ఉంటుంది. ఆమె దాని గురించి చింతిస్తూ ఉంటుంది అన్నది ఇక్కడ. అదే వివాహం కానివాడు ఏం చేస్తాడు చెప్పండి? వివాహం కానివాడు మెస్సయ్య యొక్క కార్యముల గురించి చింతిస్తూ ఉంటాడు, ఆయన ఎలాగ సంతోషపెట్టాలి. అలాగా స్త్రీ అయినా పురుషుడైనా. అందుకనే వాక్యం ఏం చెప్తుందనండి, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగానే. అంటే నీవు వాళ్ళను లోకరీతిగా ఎలాగ, అందుకని ఇక్కడ లోకరీతిగానే మాట ఉంది.
ఆ సంతోష పెట్టవలన అని కాకుండా నీవు ఆయన కార్యముల గురించి చింతించేటువంటి వ్యక్తిగా, ఆయన కార్యముల గురించి ప్రాముఖ్యతనిచ్చే వ్యక్తిగా ఉండాలని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఆయన నామముస్తాడు అంటే ఆత్మ సంబంధంగా. ఇప్పుడు నీకు భర్త ఉన్నావు, ఆయనకు రక్షణ లేదనుకున్నావు, నువ్వు దాని గురించి ప్రార్థించు, దాని గురించి ఏడు ఆయన దగ్గర. అది మంచిదే, మీకు అర్థమైందా? అది మంచిదే. అంతేగాని వాళ్ళ గురించి వాళ్ళని సంతోషపెట్టడం కోసం, వాళ్ళని ఆనందపరచడం కోసం నీవు ఆయన కార్యాలను వెనకేసినట్లయితే సర్వశక్తివంతుడు ఆత్మ సంబంధమైన భర్త అయిన ఆయన నీ విషయమై దుఃఖిస్తాడు. అది బైబిల్ చెప్పేది. అందుకని మొదటగా ఎప్పుడు కూడా ఆయన్నే నాకంటే ఎక్కువగా తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములనైనా, అక్కచెల్లెలనైనా దేన్నైనా ఎక్కువగా ప్రేమించేవాడు నా రాజ్యములకు వారసుడు కాదు అన్నది బైబిల్. నా రాజ్యానికి ప్రవేశించడని వాక్యం చెప్తా ఉంది. అందువల్ల పిల్లారా, ఇక్కడ చూడండి, ఆయన నీకు వివాహమైనప్పటికీ కూడా ఎవరుండాలి చెప్పండి? ఆయనే నీ ఉండాలి. అలాగే ఎవరు చేయాల్సినవి చేయాలని వాక్యమే చెప్తుంది. కాబట్టి ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆ విధమైన భారము కలిగి నువ్వు ఆ విధంగా చేయాలి. ఆయన నామనిస్తాను. నా భర్తకు చేయవలసింది నేను చేయాలి, చేయకపోతే నేను విడవబడతానేమో. నా పిల్లల్ని ఆయన బోధ ప్రకారం పెంచుకోమనుంది, పెంచాలి. ఆ విధంగా నేను నా భార్యకి చేయాల్సింది నేను చేయాలి. ఆ విధంగా ఎవరికి రుణపడి ఉండాలి. అలాగే సేవకునికి చేయవలసింది నేను చేయాలి, సమాజానికి చేయాల్సింది నేను చేయాలి. అలాగే నేను ఎలా ఉండాలో ఆ విధంగా నేను ఉండాలి. ఆ విధంగా ఎవరి రుణములు వారికి తీర్చుడని వాక్యం చెప్తా ఉంది. ఆయన నామనిస్తాడు. ఎవరి పిల్లలు వినడం లేదు అనుకోండి, అస్తమానం వాళ్ళకి స్వతగా ఉండకండి. 1-2 సార్లు చెప్పండి. వినకపోతే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, అంతే. మీకు అర్థమవుతుందండి? వినలేదనుకోండి, మీకు అస్తమానం అలాగా గొడవగా ఉండకుండా ప్రార్థన చేయండి. నీ భర్త వినలేదనుకోండి, 1-2 సార్లు చెప్పండి ఆయన గురించి. నెమ్మదిగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీకు అర్థమైందా? ఆయన కూల్గా ఉన్నప్పుడు చెప్పండి. 1-2 సార్లు చెప్పండి. వినలేదనుకోండి, ప్రార్థన చేయండి, అంతే. ఇంకా పదే అలాగ ఉండకూడదు. ఆయన ఏర్పాట్లో ఉంటే ఆయన నడిపించుకుంటాడు. ఆయన ఏర్పాట్లు లేకపోతే నువ్వెంత చెప్పినా ప్రయోజనం. ఆయన ఏర్పాట్లో ఉంటే ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు, ఆయన గురించి రెండో రాజు గురించి చెప్పిన మాటలు ఇప్పుడు పని చేయకపోయినా భవిష్యత్తులో ఇప్పుడు పని చేయొచ్చు, తెలియదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. పదే స్వతగా ఉండకండి. ఆ మాటలు చెప్పారనుకుంటే 2 సార్లు 3 సార్లు చెప్పిన తర్వాత ఆయనకు అప్పగించేయండి. ఇంకా ఆయనే ఆ మాటలు వారి హృదయంలో ఎప్పటికప్పుడు పనిచేసేలాగా ఆయనే చేస్తాడు. ప్రతిసారి నువ్వు అలాగా చెప్పినా కానీ అది పని అవ్వదు. ఆయన చిత్తం ఆయన కదిలించకపోతే ఏది జరగదు. అందువల్ల ఆయన కదిలించాలనుకోండి, ఆ మాటలు ఎప్పుడో సమయంలో వాళ్ళు కదిలిస్తాయి. ఫలానప్పుడు నా భార్య ఇలా చెప్పారు కదా, నా భర్త ఇలా చెప్పారు కదా, నా తల్లిదండ్రులు ఇలా చెప్పారు కదా, అవి ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తే చెప్పండి. ఆ మాటలు నువ్వు చెప్పిన 2-3 సందర్భాల్లో నువ్వు చెప్పిన మాటలు వాళ్ళని కార్యం చేస్తాయి. అంచేత వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీరు హృదయంలో వాక్యం లేకుండా వాళ్ళనే హృదయంలో పెట్టుకుని ఉండకండి. ఎవరైనా కానీ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. అవి జలధారలుగా, జీవ జలధారలుగా, నిత్య జలధారలుగా అవి నీ జీవితంలో క్రియాపూర్వకంగా మాటలుగా ఆయన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆ విధంగా ఉండాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ప్రార్థన చేసుకుందాం.